అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి, పీడియాట్రిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. గత 18 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా జ్ఞానము, నా అనుభవం రెండు రంగరించి మీ ముందుకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొస్తున్నాను. అదే ఎటోపిక్ డెర్మటైటిస్. దీనిని తెలుగులో ఎటోపిక్ చర్మశోథ, ఎగ్జిమా, కొంతమంది వాడుక భాషలో దీన్ని తామర అని పిలుస్తారు. ఈరోజు మనం దీనికి గల ముఖ్య కారణాలు, ఏ వయసులో వస్తుంది, దీనికి డయాగ్నోసిస్ ఉందా, నివారణ ఉపాయాలు ఉన్నాయా, చికిత్స ఉందా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను మీకు చెప్తాను. ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది సాధారణంగా చిన్నపిల్లల్లో, అంటే శిశువులలో, తర్వాత పిల్లల్లో, యుక్త వయసు వచ్చిన వాళ్ళల్లో, పెద్దవారిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలలో కనిపిస్తుంది. అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత అది అలా వ్యాధి ముదరడము జరుగుతుంది. అయితే ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది, అదే ఎగ్జిమా అనేది, మనకి ముఖ్యంగా కారణాలు ఏవి లేకపోయినప్పటికీ జన్యుపరమైన కారణాలు అనేటివి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఉపరితలం, చర్మం యొక్క ఉపరితల పొర, అంటే దీన్ని ఎపిడెర్మిస్ అంటాం. ఈ ఎపిడెర్మిస్ మనకి రక్షణ కవచం లాంటిది. శరీరం నుంచి తేమ బయటికి పోవాలన్నా ఈ ఎపిడెర్మిస్ దాటాలి. అదేవిధంగా వాతావరణంలోని మార్పులు కానివ్వండి, రసాయనాలు కానివ్వండి, ధూళి కానివ్వండి, సూక్ష్మక్రిములు కానివ్వండి, మన శరీరంలోకి ప్రవేశించాలన్నా కానీ ఈ ఉపరితల పొర ఎపిడెర్మిస్ని దాటుకొని లోపలికి రావాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన మనుషులలో ఈ ఉపరితలమైన పొర అనేది ఇంటాక్ట్గా ఉంటుంది, చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం అనేది రాదు. కానీ ఎటోపిక్ డెర్మటైటిస్లో ఏమవుతుందనంటే, ఈ ఎపిడెర్మిస్ ఉపరితల పొరలో పగుళ్ళు అనేటివి ఏర్పడతాయి. ఈ పగుళ్ళు ఎందుకు ఏర్పడతాయి? జన్యుపరమైన లోపాల వల్ల ఏర్పడతాయి. ఆ జన్యుపరమైన లోపాలు అనేటివి ముఖ్యంగా ఈ ఉపరితల పొరల్లో ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఎటోపిక్ డెర్మటైటిస్లో కనబడే వ్యాధి లక్షణాలు ఏంటి? చర్మము ఎరుపెక్కడము, తర్వాత పొడిబారడము, పొలుసులుగా తయారవ్వడము, విపరీతమైన దురద. ఈ దురద అనేది రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి ముదిరినప్పుడు గడ్డలుగా రావడము, తర్వాత చీము కారడము, ఇన్ఫెక్షన్ సోకడము లాంటివి, తద్వారా జ్వరం రావడం అది జరుగుతుంది. సకాలంలో చికిత్స తీసుకోకుంటే, జాగ్రత్తలు వహించకుంటే చర్మము మందంగా తయారవుతుంది. ఆ తర్వాత చర్మము అనేది నలుపెక్కడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి దీనికి సత్వరమైన చికిత్సను, నివారణ ఉపాయాలను మీ డాక్టర్ సలహా మీద పొందాలి. ఈ వ్యాధి అనేది ముఖ్యంగా మీకు నేను ముందే చెప్పాను, కారణాలు ఏవి ఎక్కువగా ఇప్పటివరకు తెలియరానప్పటికీ జన్యుపరమైన కారణాలతో పాటు ట్రిగ్గర్స్, అంటే ఈ వ్యాధిని ఎక్కువగా చేసే కారణాలు ఏంటి అంటే ధూళి, వాతావరణంలోని అనూహ్యమైన మార్పులు, తర్వాత అలవాట్లు, లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం, అంటే ఇప్పుడు టాల్కమ్ పౌడర్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, అదేవిధంగా కెమికల్స్ వాడడం వల్ల కానివ్వండి, యాంటీసెప్టిక్ లోషన్స్ విపరీతంగా వాడడం కానివ్వండి, ఫ్యాబ్రిక్ కండిషనర్స్ విపరీతంగా వాడడం కానివ్వండి, తర్వాత నిద్రలేమి,
ఆహారంలో విటమిన్ల లోపము, అదేవిధంగా ఆహారంలో సమతుల్యత లేకపోవడం, అదేవిధంగా నీరు తక్కువగా తాగడం, ఇన్సెక్ట్ బైట్స్, దోమలు కానివ్వండి, ఇతరత్ర క్రిములు కానివ్వండి కుట్టడము. సో ఇవి ఏవైనా కానివ్వండి కారణాలు కావడానికి ఆస్కారం ఉంది. సో ఆల్రెడీ ఉపరితల చర్మం మీద జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాము కదా. సో ఇవి ఉండడం వల్ల ఏమవుతుందనంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది. మరి దీన్ని నివారించడం ఎలా? ముందుగానే ఈ వ్యాధిని డయాగ్నోసిస్ చేసుకొని, మరి డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే దీనికి ఖచ్చితమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు అనేవి ఏమీ లేకపోయినా కానీ దీని వ్యాధి లక్షణాలు, తర్వాత అవి ఏ వయసులో వచ్చాయి, తర్వాత కుటుంబ పరంగా ఏమన్నా ఇంతకుముందు హిస్టరీ ఉందా అనేది. ఎందుకంటే ఇది కొన్ని కుటుంబాలలో సాధారణంగా జనరేషన్స్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబపరమైన హిస్టరీ తీసుకోవడం, ఈ వ్యాధి యొక్క లక్షణాలను సకాలంలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఈ వ్యాధికి కారణాలు వేరే ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవడము ఉత్తమం, చాలా ఇంపార్టెంట్. ఇది మీ డాక్టర్ చేస్తారు. ఏమవుతుందనంటే ఈ వ్యాధిలో విపరీతంగా దురద ఉంటుందని చెప్పాను కదా. ఇది రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాలాలు మారినప్పుడు, అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం, వర్షాకాలం నుంచి శీతాకాలం, శీతాకాలం నుంచి మళ్ళీ ఎండాకాలం, అంటే ఇలా కాలాలు మారినప్పుడు ఇది తరచుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కువగా ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ కావడం, అంటే చర్మం పొడిబారిపోవడం, తర్వాత స్నానం చేసినప్పుడు అతి వేడి నీళ్ళు స్నానం చేయడం. సో ఇలాంటి కారణాలు ఈ వ్యాధిని ఇంకా ముదిరేటట్టు చేస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో ఏం చేయాలి? ముందుగా చర్మాన్ని శుద్ధి చేసుకోవాలి, అంటే చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. దానికి పౌష్టికాహారం, సమతుల్యత కలిగిన ఆహారం తీసుకోవడము ఉత్తమం. మీ పిల్లల్ని, పెద్దవారు అందరూ జంక్ ఫుడ్కి, అంటే చిరుతిళ్ళకి దూరంగా ఉండండి. ఈ చిరుతిళ్ళల్లో ఉండే రసాయనాలు కానివ్వండి, అంటే ప్రిజర్వేటివ్స్, కలర్స్ యాడ్ చేస్తారు, కలర్స్ కానివ్వండి, వాటిని నిలువ ఉంచేందుకు కెమికల్స్ వాడతారు కదా అవి. సో ఇవి ముఖ్యంగా ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయి. అదేవిధంగా హైలీ రిఫైన్డ్ ఫుడ్, అంటే మైదా, తర్వాత వచ్చేసి యాడిటివ్స్, ఫుడ్ యాడిటివ్స్, అన్హెల్దీ ఫుడ్ యాడిటివ్స్, కెమికల్స్, వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేటివి తలెత్తుతాయి. కాబట్టి జంక్ ఫుడ్కి వీలైనంత మట్టుకి దూరంగా ఉండాలి. తర్వాత రోజు తప్పనిసరిగా 6 నుంచి 8 గంటలు నిద్ర అనేది అవసరం. ఆ నిద్ర కూడా సకాలంలో, కరెక్ట్ టైం టు టైం అనేది మెయింటైన్ చేయడం అవసరం. అదేవిధంగా వ్యాయామము, యోగా, మెడిటేషన్ లాంటివి చాలా ఉపయోగపడతాయి. ఇక చిన్నపిల్లల్లో తరచుగా చూసేది ఏంటంటే, పెద్దవాళ్ళు కామన్గా, ముఖ్యంగా మన ఇండియన్ సబ్ కాంటినెంట్స్, ఇండియా లేకుంటే చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఎక్కువగా ఈ టాల్కమ్ పౌడర్స్, తర్వాత కాటుక, తర్వాత పర్ఫ్యూమ్స్ కానివ్వండి, తర్వాత కెమికల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేటి వాటర్లో వేసి స్నానాలు చేయడం, ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యాబ్రిక్ కండిషనర్స్ వాడుతూ ఉంటారు. సో ఇవేవి వాడకూడదు. సున్నితమైన సబ్బు, అంటే పర్ఫ్యూమ్స్, ఎటువంటి సువాసన లేని కెమికల్స్ కలపని సబ్బులు వాడడం చాలా ఉత్తమం.
అది ఏ సబ్బు సూట్ అవుతుందనేది మీ డాక్టర్ వ్యాధిని చూసిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత అది రాయడం జరుగుతుంది. అదేవిధంగా శరీరంలోని తేమను కాపాడుకోవాలి. దీనికి ఏం చేయాలి? నులివెచ్చని లేకుంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం. ఏ కాలమైనా కానీ ఒకే రకమైన ఉష్ణోగ్రత కలిగిన నీటితోటి స్నానం చేయడం. ఈ నీరు కూడా కాచిన నీరు, అంటే ఇత్తడి కానీ అటువంటివి అయితే ఉపయోగకరం. గీజర్స్, తర్వాత అల్యూమినియం యుటెన్సిల్స్లో కాచినవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఈ నీటికి కెమికల్స్ ఏవి యాడ్ చేయకూడదు. ఈ నీరు హార్డ్ వాటర్ కాకుండా సాఫ్ట్ వాటర్ అయితే ఉత్తమం. అంటే మనకి మున్సిపల్ సప్లై వాటర్ ఇటువంటి అయితే మంచిది. లేదు మీకు వెల్ ఉంది, లేకుంటే బోర్వెల్ ఉంది, వాటర్ సాఫ్ట్గా ఉంది, పర్వాలేదని అనుకుంటే ఓకే. లేకుంటే హార్డ్ వాటర్కి దూరంగా ఉంచి సాఫ్ట్ వాటర్ని యూజ్ చేయడం చాలా ఉత్తమం. స్నానం చేసిన తర్వాత ఇటువంటి సోప్ నేను చెప్పాను కదా, దాంతో స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్స్, అంటే చర్మాన్ని తుడుచుకున్న తర్వాత కొద్దిగా తేమ ఉంటుంది కదా, ఆ తేమ మీదనే మాయిశ్చరైజింగ్ లోషన్స్. ఈ మాయిశ్చరైజింగ్ లోషన్స్ కూడా లిక్విడ్ పారాఫిన్, తర్వాత షియా బటర్, అలా అంటే కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి. అవి డాక్టర్ చూసి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ లోషన్ని మర్దన చేసుకోవాలి. అదేవిధంగా ఆహార నియమాలు, అంటే ఆహారంలో ఆకుకూరలు, బ్రైట్లీ కలర్డ్ వెజిటేబుల్స్, అంటే క్యారెట్స్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇతరత్ర బ్రైట్లీ కలర్డ్ వెజిటేబుల్స్. తర్వాత నీరు అనేది బాగా కన్జ్యూమ్ చేయాలి. ఇవి ఉండేట్టు చూసుకోవాలి. అదేవిధంగా సాఫ్ట్గా ఉండే, మెత్తగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలి. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఫుల్ స్లీవ్స్ ఉన్న సాఫ్ట్ కాటన్ వదులుగా ఉండాలి. సో అటువంటి దుస్తులు ధరించడం చాలా ఉత్తమం. ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్, తర్వాత ప్యాంట్స్ అనేటివి వాడడం ఉత్తమం. ఎందుకంటే వీళ్ళు నిక్కర్స్ కానివ్వండి, బెర్ముడాస్ కానివ్వండి, హాఫ్ టీషర్ట్స్ కానివ్వండి, స్లీవ్లెస్ కానివ్వండి వేసుకుంటే ఏమవుతుందనంటే ఈ వాతావరణ మార్పులకి ఈ చర్మం అనేది తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అనేటివి తొందరగా కనిపించడము, ముదరడం అనేది జరుగుతుంది. తర్వాత ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి ముఖ్యమైన నివారణ పద్ధతులు. వీటిని జాగ్రత్తగా పాటించాలి. అదేవిధంగా అవిసె గింజలు, ఫూల్ మకాన్ అంటాం, అంటే తామర గింజలు, తామర పువ్వు గింజలు ఫూల్ మకాన్ అంటాం. తర్వాత దానిమ్మ పళ్ళు, బొప్పాయి పళ్ళు, తర్వాత వచ్చేసి కివి, లేకుంటే ఏ రకమైన మీకు మీ పిల్లలకి సరిపోతాయి అనుకున్నప్పుడు, వాటి వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండట్లేదు అనుకున్నప్పుడు, అంటే కొంతమంది అడుగుతారు, చాలామంది ప్రాక్టీస్లో అడుగుతారు, సార్ మా పిల్లలకి అరటి పండు పడదు, మా పిల్లలకి సంత్రా పళ్ళు పడవు. యాక్చువల్గా అయితే పళ్ళు చాలా మంచి, ఫ్రూట్స్ అనేటివి హెల్త్కి చాలా మంచి. కానీ అనుభవం మీద మీరు గమనించినట్టయితే చాలా కాలము ఫలానా ఫుడ్ తిన్నప్పుడు లేకుంటే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు, లేకుంటే ఒక విధమైన వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం తలెత్తుతుందన్నప్పుడు వాటిని మాత్రం పక్కకు పెట్టండి. కామన్గా అందరికీ ఈ ఫ్రూట్స్ పడవు, అందరికీ ఇవి పడవు అనండి అయితే ఏం లేదు. అంటే ఆరోగ్యకరమైన ఆహారం గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ వ్యాధి లక్షణాలు, మీ యొక్క కుటుంబపరమైన హిస్టరీ తీసుకొని డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ రాయడం కానివ్వండి, తర్వాత నివారణ ఉపాయాలు కానివ్వండి చెప్తారు. విపరీతంగా దురదగా ఉండి గోకడం వల్ల ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ దారితీసినప్పుడు ఏమవుతుంది? చర్మం పగుళ్ళు ఏర్పడతాయి, ఎర్రబారిపోతుంది.
గడ్డలుగా వస్తుంది, చీమ్ పడుతుంది, తద్వారా జ్వరం రావడము, తద్వారా తర్వాత కాంప్లికేషన్స్ రావడం అనేటివి ఉంటాయి. కాబట్టి వీటిని నివారించాలంటే నేను చెప్పినవి జాగ్రత్తగా పాటించండి. ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్ సోకినట్లయినా, జ్వరం వస్తుంది, లేకుంటే విపరీతంగా చీమ్ పట్టింది, అలా అనుకున్నప్పుడు మాత్రం మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు దానికి ఎటువంటి చికిత్స అవసరం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ యాంటీబయాటిక్స్ రాయాలంటే అది అవసరమా, అవసరమైనప్పుడు ఏ విధమైన యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాలనేది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అంతేకాని మీ అంతటా మీరు వెళ్ళి ఓవర్ కౌంటర్లో మెడిసిన్స్ కొనడం మాత్రం చెయ్యొద్దు. ముఖ్యంగా ఈ జనరేషన్కి నేను చెప్పుకోదలిచింది ఒకటే ఏంటంటే, అతిగా ఆన్లైన్ సెర్చ్లు చేసి అపోహలు ఆపాదించుకోవద్దు. చాలా ఉపయోగకరమైన నిష్ణాతులు అనుభవంతో చెప్తున్నవారు అయితే దానిలో ఎంతవరకు మీకు మేలు చేస్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది గమనించుకొని దాన్ని పాటించడంలో తప్పులేదు. కాకుంటే ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా చిట్కాల రూపంలో లేకుంటే పొంతనలేని చికిత్సలు చెప్పినప్పుడు మాత్రం అవి దయచేసి పాటించొద్దు. ప్రతి ఒక్క మెడికల్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆయుర్వేదం తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నా, అల్లోపతి తీసుకున్నా, ఏ రంగానికి ఆ అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. అయితే ఈ వైద్యుల్ని సంప్రదించినప్పుడు మాత్రము ఖచ్చితంగా అనుభవంతో నిష్ణాతులైన వైద్యుల్ని మాత్రమే సంప్రదించాలి. ఏ మందులు అనేటివి శరీరానికి సూట్ అవుతాయో మీ డాక్టర్లు నిర్ణయిస్తారు. అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ చర్మ వ్యాధులు అనేటివి చాలా కాలంగా ఉంటాయి, అంటే క్రానిక్ డిసీజ్లుగా ఉంటాయి. కాబట్టి ఓపిక అనేది అవసరం. తొందరపాటు చర్యలు అంటే ఇప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేయగానే వెంటనే తగ్గిపోవాలి, లేకుంటే కొన్ని రోజులు వాడి మానేసి మళ్ళొక సిస్టమ్ని అప్రోచ్ అవ్వడము, కన్ఫ్యూజన్, ఇదంతా అవసరం లేదు. దానికి ఎంత టైం పడుతుంది అనేది మీ డాక్టర్ చెప్తారు. అంత టైం ఖచ్చితంగా వాడండి. అయితే ఓన్లీ మందుల మీద డిపెండ్ అవుతే ఈ వ్యాధి నయం కాదు. మందులతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే నివారణ ఉపాయం అనేది ముఖ్యం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో నివారణ ఉపాయాలు పాటిస్తూ, చికిత్సను పాటిస్తూ, మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం. ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో యూస్, తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందులు పడితే ఆ మందులు వాడడం. ఈ జనరేషన్లో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే, తరచుగా షిఫ్ట్స్ చేంజ్ అవ్వడం, నిద్రలేమి, స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ కారణాలు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. డబ్బు సంపాదన ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. మీ అందరికి తెలిసిందే, జీవితంలో ప్రతి ఒక్క స్టెప్లో, స్టేజ్లో ఖర్చులు అనేటివి ఉంటాయి. అంటే పిల్లల చదువులనండి, తర్వాత ఇతరత్ర ఖర్చులు అనేటివి ఉంటాయి. అవి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ఖర్చులు ఉంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మనం గతించే వరకు మనకి ఖర్చులు అనేటివి, ఆరోగ్యపరమైన ఖర్చులు అనేటివి అందరికీ ఉండేటివి. ఖర్చులు ఒకటే కాదు, మానసిక ప్రశాంతత కూడా ఇంపార్టెంట్. కాబట్టి ముందు జాగ్రత్త పడితే సకాలంలో సరైన వైద్యుని సంప్రదించి సరైన నివారణ ఉపాయాలు, సరైన చికిత్స పొందగలిగితే మానసిక ప్రశాంతత, ఈ వ్యాధి నుంచి స్వాంతన, చికిత్స లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు కాకుండా ఉంటాయి. కాబట్టి
నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది క్రానిక్ డిసీజ్. అయితే కొంతమందిలో ఇది కొన్ని నెలల నుండి కనబడకపోవచ్చు, తర్వాత కొంతమందిలో కొన్ని సంవత్సరాల నుండి కనబడకపోవచ్చు, లేకుంటే కాలానుగుణంగా మారుతూ ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ ఓపికతో జాగ్రత్తగా నివారణ ఉపాయాలు పాటిస్తూ చికిత్సను పాటిస్తూ ఉంటే ఈ వ్యాధి నుంచి సత్వరమైన స్వాంతన చికిత్స అనేది మాత్రం దొరుకుతుంది. సో ఇది నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయము. ముందు దీనిలో ప్రోగ్రెషన్ ఎలా ఉంది ఇవన్నీ నేను తర్వాత వీడియోస్లలో చెప్తాను. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం, తల్లిపాల ఇంపార్టెన్స్ తెలుసుకొని తల్లిపాలు పిల్లలకి దొరికేటట్టు చూడడం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బెస్ట్ ఫీడింగ్. కాబట్టి తల్లిపాలు అనేటివి పిల్లలకు దొరికేటట్టు, తల్లి పాలు మాత్రమే ముందు స్టేజ్లో అట్లీస్ట్ 1 to 2 years, తర్వాత 6 months దాటిన తర్వాత, ఏజ్ దాటిన తర్వాత సరైన ఘన పదార్థం అలవాటు చేయడం, అది కూడా హోమ్ బేస్డ్, వెల్ కుక్డ్, ఫ్రెష్. తర్వాత పిల్లల్ని వీలైనంత మట్టుకి జంక్ ఫుడ్కు దూరంగా ఉంచడం, మొబైల్స్కి ఎక్కువ అలవాటు చేయకపోవడం, తర్వాత వారి డే టు డే లైఫ్ స్టైల్ దైనందిన కార్యక్రమాలలో యోగా, ఎక్సర్సైజ్, తర్వాత వ్యాయామం లాంటివి, మెడిటేషన్ లాంటివి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము, లేకుంటే వాళ్ళకి మనం చెప్పడం, నేర్పించడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ ఎటోపిక్ డెర్మటైటిస్ని నివారణకి, చికిత్సకి ఎటువంటి స్టెప్స్ అంటే ఇంపార్టెంట్గా ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తర్వాత సకాలంలో వ్యాధిని గుర్తించడం, దానికి సకాలంలో చికిత్సను తీసుకోవడము, అదేవిధంగా కన్సిస్టెన్సీ అంటే ఓపికతోటి ఈ చికిత్సను కొనసాగించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వైద్యుడు కూడా మెజిషియన్ కాదండి. కాబట్టి ప్రతి వ్యాధికి ఒక టైం, తర్వాత చికిత్సకి టైం పడుతుంది. ఆ చికిత్స లక్షణాలు ఇవన్నీ మీ వైద్యులు మీకు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి నా సలహా ఏంటంటే ఓవర్ కౌంటర్ మెడిసిన్స్ వద్దు. తర్వాత ఈ ఆన్లైన్ యూట్యూబ్లు కానివ్వండి, లేకుంటే ఆన్లైన్ వీడియోస్ చూసి అపోహపడద్దు. మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని వైద్యం అసలు చేసుకోవద్దు. మీ సర్టిఫైడ్ డాక్టర్, మీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయండి. వారి యొక్క వైద్య సలహా మేరకే మీరు చికిత్సను తీసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టే హెల్దీ, స్టే సేఫ్. Hello, good morning everybody. I hope each and everyone at your place is safe. I am Dr. Raj Kumar, a dermatologist, cosmetologist, practicing in Hyderabad for 15 years. My clinic is a RK Skin and Cosmetology Clinic. There are a lot of patients nowadays coming for the various skin problems. Some of the skin problems are temporary, some are the chronic conditions, which requires a long-term medication. An example of some skin conditions which we frequently encounter are the acne, eczema, dermatitis, vitiligo, psoriasis, various fungal infections. People should work closely with the dermatologist to diagnose and treat any skin conditions to ensure that their lifestyle is not affected. Right now we discuss about some other skin conditions which are the short duration, short course. One is a seborrheic dermatitis.
The seborrheic dermatitis, in adult seborrheic dermatitis may appear anywhere, but in children it may seen as a greasy patches which seen on the top of the head, commonly called as a cradle cap. In adults, generally it is characterized by the red scaly lesions which is seen anywhere in the body. That's mainly on the scalp and the chest, between the shoulder blades. Generally, it is regarded as an oily conditions. So, patients advised to not to apply any oil and take the proper medication. We treat with the antibiotics, some other antifungal shampoos, and a topical application of the steroid with antifungal combinations. In babies, it is generally seen as a cradle cap. That is a greasy and scaly patches which is seen on the baby's crown. It is harmless and usually goes with a proper medication. And second thing is the moles, which commonly seen in each and everybody. The moles which generally people think the moles occur at the birth time. They never seen in the during the life course of the life, but it is a notch. The moles may appear anywhere during the lifetime. We should not take it seriously when it appears in the lifetime. When we should consider a moles is when the mole is increasing in size or change in the color, change in the texture, bleeding will coming. When only we think there's something changes happen in the moles, which commonly turns into a melanoma, a type of the skin cancer which requires a proper diagnosis with the histopathology and treatment with radiotherapy or chemotherapy. Sometimes we excise, which causes do the dermatosurgeries. One more condition is a rosacea, commonly seen as a reddish type of the papules which is seen on the sun exposed areas, on the nose, temples, around the mouth. There are the different types of rosacea. One is a erythematotelangiectatic rosacea, papulopustular rosacea, phymatous rosacea, and the rosacea which is should be treated with a proper care. Otherwise, sometimes it turns into a phymatous nose. That is, a nose becomes enlarged, a sebum-rich nose. That is, when we squeeze the nose, the sebum, the whitish thing will come out. Other condition is a lupus, which is called lupus erythematosus. Lupus is a complex disorder. It varies from the person to person. It is a disease of immune system, which causes inflammation and pain. In skin, generally what we see the butterfly type of the rash, which is seen on the rash around the face is a butterfly rash in the nose and extended to the cheeks. Sometimes the rash may erythematous scales and rash may seen on the trunk, which is called a subcutaneous lupus erythematosus. Normally the lupus, which is associated with apart from the rash, it is associated with some constitutional symptoms like a fever, arthralgia, joint pains, fatigue. Treatment generally requires thorough proper investigation. First we done any immunological markers are elevated, then we treat with some of the antimalarials with steroids and application of sunscreen lotion, and depends on which type of the lupus the patient suffering, we treat according to that. And psoriasis, which is commonly seen in nowadays. This is a winter seasons, which is it is also an immunological disorder. Generally, there is a strong family history of psoriasis will be there. Patients generally presented as a red scaly erythematous patches, which is seen anywhere in the body. There are the different types of psoriasis. Some people suffer with only scalp psoriasis, a plaque psoriasis, guttate psoriasis, inverse psoriasis, psoriatic erythroderma, and pustular psoriasis. It requires a long-term treatment, and there is a modification of the lifestyle of the patients is required. The patient should not drinking and smoking, which increases the psoriasis. So patient and stress-free life, that is the most important thing.
If the person's using some of the drugs which increases the psoriasis, they are the antimalarials and some of the beta blockers which is used to treat the hypertension. The patients also should modify their lifestyle and take the proper course. Otherwise, it may turn into psoriatic arthritis, which is a condition, which is a dreadful condition, which is we cannot revert the joints once damaged. And eczema. This is a common terminology patients use. Eczema, normally characterized by some of the small papillary region, circular in shape, which intense itching will be there. When we scratches, it oozes. Commonly seen anywhere in the body. Eczema can be seen in the children, infants, and adults also. Vitiligo. Vitiligo is a condition, a white patches, which it is also a genetic condition. It's an autoimmune condition. Sometimes it's associated with the patient who are suffering with thyroid, other autoimmune conditions like thyroid, pernicious anemia, diabetes mellitus, some other autoimmune conditions. Normally it is characterized by white patches. Sometimes the hair within the white patch also becomes white, which is called a leukotrichia. Commonly, first we thoroughly investigated the patient for the patient which having other autoimmune conditions. If it is not, then we treat with the phototherapy, some other medications. If you're not responding to the other normal medication, we go for the vitiligo surgery and melanocyte transfer operate surgeries that we do. Some of the temporary conditions are acne, which commonly seen in all the teenagers. It's not only seen in the teenagers to the adults, sometimes the middle-aged people also. 90% of the reason for the acne is a hormonal. This is the reason it comes in the teenagers. In middle-aged persons, if suddenly happens, generally we rule out some other any hormonal irregularities will be there, just like a PCODs or any thyroid problem. Normally characterized by the papules, pustules, nodules, and sometimes scars will be also happen if it is not treated properly. Generally, we treat with the antibiotics. Sometimes we do the chemical peels. If the acne turns into complications like acne scars, we go for the laser surgeries and PRP treatment also. Warts. Warts are commonly caused by the human papilloma virus, which is an acquired conditions, which is commonly seen in the exposure sites. Sometimes the warts, which commonly called as a DPNs, dermatitis papulosa nigrosa, which seen as the inherited conditions, which is seen in the persons whose parents also have the warts. We treat it with a radiocautery machine. There is no medication for that, just we remove the small procedure called the dermatosurgery, which is the RF cautery. And HIVAS commonly called as urticaria, which is characterized by a red, raised, itchy lesions seen anywhere in the body. Sometimes it is associated with the swelling lips and the swelling of the eyelids, which called as an angioedema, which requires antihistamines. And most likely it is caused by the contamination of food. So avoiding the outside food is the most important thing. Sometimes it has with the other conditions, the thyroid, some medications which causes the HIVAS. If we thoroughly ask the patients what is the history and we deal according to that. And fungal infections. The fungal infections, 60% of any dermatology practice is seen as a fungal infections, which is commonly seen in the moist atmosphere. That is by sweating and nowadays a rainy season, a wet cloths, a tight wet cloths commonly is inhabitant for the growth of the fungus. So advise the patients not to wear the tight clothes, wash the clothes thoroughly, and take the bath twice daily, and use the antifungals, not the steroid creams and everything, which doesn't cure the disease but it will aggravate the problem. And candidiasis, which is commonly seen in the intertriginous areas.
and genital areas. In children, it is seen in the intrauterine areas, that is and the groin region, because of the using the pampers, which is not frequently changed, which causes the moistness and facilitate the growth of the fungus. In adults, commonly we see with the acquired from the opposite partner. Otherwise, sometimes it is seen in the patients with uncontrolled diabetes. We rule out the cause and we treat accordingly. Athletes' foods.